నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ స్వాగతం. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడతా. రుజువు చేసే దమ్ముందా రేవంత్? కాంగ్రెస్ పార్టీ యువతరాన్ని మోసం చేసింది. ఉద్యోగాలు ఇవ్వమంటే ఎంట్రీని తాగమంటావా? నోటిఫికేషన్ లేవు, లూటిఫికేషన్ లేవు. యువతరంతో పెట్టుకుంటే పుట్టకథలుండవు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా రేవంత్. సరూర్ నగర్ గ్రౌండ్లో ఉద్యోగాలు లెక్క తేలుద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కేటీఆర్ సవాల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్తో సహా రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడతా, రుజువు చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి అని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొని నిరుద్యోగులు ఉద్దేశించి ప్రసంగించారు. యువగళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క. తెలంగాణ ఉద్యమంలో వేల మంది విద్యార్థులను చంపిన పార్టీ కాంగ్రెస్. జుత్తుల మారిన లక్కలాంటి కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసింది. ఒక జుత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒక నక్క ఎవరిని మోసం చేయనని ప్రమాణం చేసిందట. తోటి జంతువులను ఇక చంపనని ఒక పులి పశ్చాత్తాపడిందట అని కేటీఆర్ విమర్శించారు. యువతరంతో పెట్టుకుంటే తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. యూత్ డిక్లరేషన్లో రాహుల్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? తెలంగాణలో నోటిఫికేషన్ లేవు, లూటిఫికేషన్లే. యువతకు జాబులు లేవు. రాహుల్ గాంధీ జేబులే నిండిపోతున్నాయి. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్ల నెత్తురుకు మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో గుర్తుకు తెచ్చుకోండి. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు కలిసి తెలంగాణ యువతి మీద నకిలీ ప్రేమ కురిపిస్తూ విసిరిన వాళ్ళ పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్లో 24 హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా నెరవేరలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అడ్డగాడిదలను కాస్తున్నాడా? కొలువులు కుంభమేళా అన్నారు, కుంభకోణాలు కుంభమేళా చేస్తున్నారు. ఉద్యోగాలు అడిగితే ఉరికించి కొడుతున్నారు, కొలువులు అడిగితే లాఠీ చార్జీలు చేస్తున్నారు. అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో దమనకాండ, దౌర్జన్యకాండలు చేస్తున్నారు. నిరుద్యోగుల మీద నిర్బంధం జరుగుతుంటే ఎక్కడ షికారులు చేస్తున్నావు రాహుల్ గాంధీ? అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతల పడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడెక్కడ అడ్డగాడిదలను కాస్తున్నావు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు ఏమంటే ఎంట్రీని తాగమంటావా రేవంత్? దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రేపు సరూర్ నగర్ గ్రౌండ్కి రా. కాంగ్రెస్ నాయకులు తలా తోక లేకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క లెక్క చెబుతున్నాడు. ఒకడు 80,000 అంటాడు, ఇంకొకడు 70,000 అంటాడు, మరొకడు 60,000 అంటాడు. ఇంతకు ముందు దొంగ లెక్కలు చెప్తే కాకు లెక్కలు అనేటోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లెక్కలు అంటున్నారు. అసలు ఇచ్చింది 16,978 ఉద్యోగాలే అని శాసనసభ సాక్షిగా ప్రభుత్వమే ఒప్పుకుంది. అందులోంచి రీనోటిఫికేషన్ తీసేస్తే మొత్తం 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలేదు అని కేటీఆర్ తేల్చి చెప్పారు. హిట్లర్ కంటే దారుణంగా రేవంత్ రెడ్డి క్లైమాక్స్. రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు విశ్రమించనని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్కు పదవిచ్చింది యువతకు జాబులు ఇచ్చేందుక, రాహుల్కు జాబ్ ఇచ్చేందుక? తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు మారాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం మారట్లేదు. అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను చిత్తు కాగితంతో సమానం చేశారు. జంగ్ సైరన్ మోగించడానికి నేడు యువతరం కదిలి వచ్చింది. రేవంత్ రెడ్డి క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. టీ హబ్లో పురుడు పోసుకున్న స్కై రూట్. యువత ఊహలకు రెక్కలిచ్చి వారి ఆలోచనలు ఆవిష్కరణలుగా మలిచే టీ హబ్ టీ వర్క్ను స్థాపించాం. మన టీ హబ్లో పురుడు పోసుకున్న స్కై రూట్ అనే కంపెనీ ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్ను పంపించి 79 ఏళ్ల భారత చరిత్రలో ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్ని పంపడం ఇదే మొదటిసారని కేటీఆర్ తెలిపారు. గుజరాత్కు గుంజుకుపోవటమే జాతీయవాదమా? కంపెనీలు పోతుంటే ఆపులేని కాంగ్రెస్ అసమర్థులనే కాదు, కంపెనీలను ఎత్తుకుపోతున్న బీజేపీ వాళ్ళను కూడా ప్రశ్నించాలి. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడితే ప్రాంతీయవాదం అంటున్నారు. తెలంగాణ యువతకు గుండెల మీద తన్ని ఇక్కడున్న పరిశ్రమలను గుజరాత్కు తన్నుకుపోవటమే జాతీయవాదమా అని కేటీఆర్ నిలదీశారు. అన్నగా మాటిస్తున్నా మీ బాధ్యతను నేను తీసుకుంటా. తెచ్చుకున్న తెలంగాణ తెరులు అవుతుంటే తెలంగాణ యువత చూస్తూ ఊరుకోవాలా? మీ అందరికీ ఒక అన్నగా మాటిస్తున్నా మీ బాధ్యతను నేను తీసుకుంటా.
మీ అందరికీ అండగా నిలుస్తా అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.